హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే పిండి రుబ్బాల్సిన పని లేకుండా నానబెట్టాల్సిన పని లేకుండా ఇవాళ శనగపిండితో నేనైతే దోశలు చేస్తాను. ఎట్లా చేయాలో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే 1 కప్పు లేదా 2 కప్పుల శనగపిండి అయితే తీసుకోండి. కొద్దిగా బియ్యం పిండి వేసుకున్నా మంచిదే, వేసుకోకపోయినా మంచిదే. నేనైతే ఇక్కడ కొద్దిగా వేసుకున్నా, లేకపోతే వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా నీళ్ళతోని ఇట్లయితే పలసగా కలుపుకొని మనమైతే పక్కన పెట్టుకోవాలి. ఇలా సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు. మస్తు క్రిస్పీగా వస్తాయి. బియ్యం పిండి ఉంటే వేసుకోండి, లేదు అనుకుంటే మీరైతే అవాయిడ్ చేసినా పర్వాలేదు. నేను కొంచెం మంచిగా హెల్తీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా వెజిటేబుల్స్ అయితే మంచిగా తురుముకొని అయితే పక్కన పెట్టుకున్నా. మంచిగా ప్యాన్ అయితే వేడైన తర్వాత దోశ బ్యాటర్ వేసేసుకొని మనము మంచిగా రౌండ్గా వేసేసుకుంటే దోశ అయితే రెడీ అయిపోతుంది. శనగపిండితో చేసిన దోశలు అయితే ఫస్ట్ చేస్తాను, మస్తు టేస్టీగా వచ్చినాయి. బాగా హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా వెజిటేబుల్స్ అయితే ఇష్టం ఉంటే మీరు పన్నీర్ వేసుకోండి, లేదనుకుంటే చీజ్ వేసుకున్నా మంచిగానే ఉంటుంది. ఇంకొద్దాం హెల్తీగా తినాలనుకుంటే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లేదు నార్మల్గా తిందామనుకుంటే దోశ మీద కొద్దిగా కచప్ వేసుకున్నా మంచిగా ఉంటుంది. ఇట్లయితే నూనె వేసుకొని లేదా బటర్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని మనం దోశ రెడీ చేసుకుంటే శనగపిండితో చేసిన క్రిస్పీ దోశ అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.